అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. శుభోదయం. అయితే ఈరోజు మంచి మాట ఏంటంటే, సాధారణ జీవితము ఆరోగ్యకరమైన జీవితానికి మార్గం. సాధారణమైన జీవితము ఆరోగ్యకరమైన జీవితానికి మార్గం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సాధారణం అంటే సింపుల్ లైఫ్ అంటే ఎక్కువ మెస్సీగా చేసేసుకోకుండా, ఎక్కువగా లేని దానికోసం ఆలోచిస్తూ, లేదా ఉన్నది తగలబెడుతూ, అలా కాకుండా మనం ఎంత సింపుల్గా మన లైఫ్ని లీడ్ చేస్తామో, అనవసరమైన ఖర్చులు కానీ, లేదా అనవసరమైన బట్టలు, నగలు, లేదా అంటే ఏవైనా జెంట్స్ గ్యాడ్గెట్స్ ఉంటాయి, అలాగే కార్స్ రకరకాలు కొంతమందికి ఉంటాయి, అలాగే రకరకాల బైక్స్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈఎంఐల మీదే తీసుకుంటాం. ఆ ఈఎంఐలు అనేవి అసలు చాలా పెద్ద ప్రాబ్లమేటిక్. ఒకటో రెండో పర్వాలేదు, అవే ఎక్కువైతే లైఫ్ చాలా మెస్సీగా అయిపోతుంది. అందుకే ఏంటంటే మన లైఫ్ చాలా సింపుల్గా ఉంచుకోవాలి. సింపుల్గా ఉండే మన లైఫ్ వల్ల మనకి టెన్షన్ ఉండదు. టెన్షన్ ఎప్పుడైతే వస్తుందో జీవితంలో మనిషికి అనారోగ్యం అనేది ఆటోమేటిక్గా మొదలవుతుంది. ఆ టెన్షన్ని మనం స్ట్రెస్ని తగ్గించుకోవాలి అంటే సాధారణమైన జీవితము మనం లీడ్ చేయాలి. సాధారణ జీవితం లీడ్ చేయాలి అంటే మనము ఎంచుకున్న మార్గం, లేదా మనము వేసుకున్న బట్టలు, లేదా ఇంకొకరితో మనం చేసుకునే కంపారిజను, ఇవేవి కూడా లిమిట్లోనే ఉండాలి. అంటే దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. ఇంకొకరితో మనం కంపేర్ చేసుకొని జీవితాన్ని ఎంతోమంది అనవసరంగా పాడు చేసుకుంటూ ఉంటారు. ఎవరితోటి మన కంపారిజన్ అవసరం లేదు. మన లైఫ్ మనది. సోషల్ మీడియాలో రీల్స్లోని రకరకాల కార్స్, లేదా రకరకాల ఆభరణాలు ఇలా వేసుకొని, రకరకాల శారీస్ తోటి చాలామంది పెడుతూ ఉంటారు. అవన్నీ చూసి అవి మనం కూడా అలాగే ఉండాలి, మనం కూడా అవన్నీ కొనుక్కోవాలి, అబ్బా వాళ్ళు ఎంత బాగా కొనుక్కుంటున్నారు, మనం కూడా కొనుక్కోవాలి అని ఉన్నదానికంట అప్పులు చేసి రోజుకొకటి కొత్త వస్తువులు కొనడం కానీ, లేదా కొత్త వేసుకోవటం కానీ, ఇటువంటి అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితం టెన్షన్స్తో నిండిపోతుందండి. కుటుంబము కరెక్ట్గా ముందుకు సాగాలి అంటే పునాదులు కరెక్ట్గా ఉండాలి. పునాదులు అంటే కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అలాగే ఒకరి మాట ఒకే బాటగా ఉంటూ ముందుకు వెళ్ళిన నాడు ఎప్పుడు కూడా ఏ సమస్యలు కూడా దగ్గరికి చేరవు. అందుకే ఎంత మీకు డబ్బున్నా కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఆ డబ్బు నిలుస్తుంది, అలాగే ఆ సింప్లిసిటీ కూడా మీకు మీ శరీరం పైన మంచి ఇంపాక్ట్ తెస్తుంది. అనారోగ్యాలు దగ్గరికి చేరవు వీలైనంత. ఎందుకంటే అనారోగ్యం అనేది ఎక్కడో లేదు, మన మనసులోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. చాలా వరకు కూడా పెద్ద క్రానిక్ డిసీజెస్ గురించి నేను చెప్పలేను, కానీ ఇంచుమించు 98%, 99% సమస్యలన్నీ కూడా మన మనసు వల్ల వచ్చేవే. మనం ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు అంటే బాగుండదు. మనం ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాము, ఉన్న దాంట్లో ఉంటాము అని అనుకుంటే అలాగే లైఫ్ వెళ్తుంది. దేనికైనా మూలం మన ఆలోచనలు, మన మనసే. ఆ మనసుని చాలా కంట్రోల్లో పెట్టుకొని, పదిలంగా ఉంచుకొని మన శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే మనము చాలా జాగ్రత్తగా లైఫ్ ముందుకు వెళ్ళే విధానాన్ని చూసుకోవాలి. ప్రతిదానికి ఆలోచించాలి. అనవసరంగా టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకోవాలి. వాటి వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఆరోగ్యం ఎప్పుడైతే పాడవుతుందో మనకి సుఖం, శాంతి ఉండదు. అలాగే మన మీద ఆధారపడే మన కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే సాధారణంగా మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదండి. మనుషులు లేకపోయాక తెలుసుకుంటారు. అప్పుడు మన చేతిలో ఏముండదు. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి మనిషి విలువ తెలుసుకోండి. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కావచ్చు,
పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా విలువలు తెలుసుకోండి, మనిషి విలువ తెలుసుకోండి, సాధారణ జీవితాన్ని లీడ్ చేయండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా మీరుండండి, మీ చుట్టూ ఉన్నవాళ్ళని సంతోషంగానే ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి.